మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ మా సహచర మిత్రులు శాసనసభ్యులకు పార్టీ నాయకులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి 80,000 పుస్తకాలు చదివిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ బడ్జెట్ పైన మాట్లాడుతూ చీల్చి చెండాడుతాం, బడ్జెట్ అంతా గ్యాసు ట్రాష్ అని మాట్లాడాడు. కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఒక్క మాటలో సమాధానం చెప్తా. ఇది నిజమా అబద్ధమో చెప్పాలా. 2022-23 సంవత్సరంలో 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. ఖర్చు పెట్టింది ఆ సంవత్సరం కేవలం 2 లక్షల రూపాయలే. అంటే వాస్తవ ఆదాయమైంది మనల్ని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఖర్చు 2 లక్షల కోట్లు పెట్టిండ్రు. అంటే 50,000 కోట్లు బడ్జెట్లో చూపించినా కూడా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినట్టు ఆదాయం లేదు. అన్ని అప్పులు డెంగ కూడా. మరి ఆ అనుభవం అయిన తర్వాత మళ్ళీ 2023-24లో 2,90,000 కోట్లు బడ్జెట్లు చూపించారు. ఖర్చు పెట్టింది 2,30,000 కోట్లు. అంటే మళ్ళీ బడ్జెట్లో చూపించి కూడా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు. అంటే ఆదాయాన్ని ఎక్కువ చూపించి ఖర్చు ఎక్కువ పెడుతున్నట్టుగా ప్రజల కళ్ళకు గంతలు కట్టి మాయమాటలు చెప్పి మోసం చేసి గొప్పలు చెప్పే కార్యక్రమం చేశారు. అంటే ఈ విధంగా మీరు బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల ఎక్కువ చూపించి బడ్జెట్ ఖర్చు పెట్టలేకపోయినా చూపించిందేమో మీది గ్యాస్ కాదు, ట్రాష్ కాదు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆదాయాన్ని మించి 50,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్లు ఎక్స్ట్రా చూపిస్తున్నారు. అదేమో గ్యాస్ ట్రాష్ కాదు. ఈ రోజున మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, బహుశా నాకు తెలిసి మరి వారు కూడా మొదటి బడ్జెటే బట్టి విక్రమార్క అయినా కూడా మీ లెక్క గ్యాస్ కొట్టకుండా బడ్జెట్ అనేది ట్రాష్ కాకుండా కోసం 2023-24లో కేసీఆర్ 2,090 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే మేము కూడా ఈనాడు 3,50,000, 4 లక్షల కోట్ల బడ్జెట్ చూపించవచ్చు. ఈ స్కీమ్ చేస్తాము, ఆ స్కీమ్ చేస్తాము అని రకరకాలు చెప్పవచ్చు. అయినా కూడా వాస్తవికత దృక్పథంతో కేవలం ఈ సంవత్సరం కూడా 2,90,000 కోట్లు మాత్రమే బడ్జెట్ చూపించినాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే మోసం చేయకుండా, ప్రజలు మభ్యపెట్టకుండా వాస్తవానికి దగ్గరగా ఎంత ఆదాయం వస్తే అంతే ఖర్చు ఇస్తున్నాం. మీరు ఓట్ల కోసం ప్రజలను భ్రమల్లో ముంచుతూ మీరు అదనంగా బడ్జెట్ చూపించారు. ఎట్లా మళ్ళీ కేసీఆర్ చెప్పింది గ్యాస్ ట్రాష్ అవుతుంది అంటే మీ మాటలు గ్యాస్, బడ్జెట్ కాదు, మీ మాటలు, మీ డ్రామా, యాక్షన్ గ్యాస్. మీ మాటలు గ్యాస్ ఉంది. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా? ఒక ముక్క చాలదా? ఎవరు వాస్తవకు దగ్గర ఉన్నారు, ఎవరు బోగస్ మాట చెప్పిన కింద. రెండవ మాట కూడా ఏం మాట్లాడు కేసీఆర్ అంటే వ్యవసాయానికి సంబంధించి రైతులను నట్టేట ముంచినని మాట్లాడలేదా? నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు వ్యవసాయానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి గతంలో ఏదైతే రైతు బంధు పెట్టినరో మేము దాన్ని ఎత్తేయలే కదా, రైతు భరోసానే కదా, డబ్బులు ఇచ్చినాం కదా, ఆ స్కీమ్ తీసేయలే కదా. అట్లాగే అంతే. అంటే ఏ రైతాంగానికి ఏది గతంలో ఇచ్చిన దానికి ఏది తగ్గకుండా అదనంగా
అంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయంపైన ఆధారపడినటువంటి ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రైతులైనా రైతు కూలీల వ్యవహారంగా మరి 31,000 కోట్ల రూపాయలు అదనంగా రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఎట్లా రైతులు ముంచినట్టయితుంది? అంతేకాకుండా ఈ రోజున రైతు బీమాను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో లేదు కదా. రైతులకు కరువు కాటకాలు వచ్చినా వరదలు వచ్చినా నష్టపోకుండా కోసం అదనంగా కొత్త స్కీమే కదా. అంటే గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముకున్న స్కీము గడిచిన 10 సంవత్సరాలు మీరు ఎత్తేసారు. సబ్సిడీలు ఎత్తేసిండ్రు, రకరకాల స్కీమ్లు మొత్తం చాలా ఉండే, సబ్సిడీలు ఉండే, స్ప్రింక్లర్లు ఉండే, డ్రిప్పులు ఉండే, సబ్సిడీ సీడ్ ఉండే, రకరకాలు ఉండే, అవన్నీ మీరు ఎత్తేసారు. ఇలా అయినా కూడా రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. అంటే రైతులు నష్టపోకుండా ఉండడం కోసం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి చేసే కార్యం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా రైతు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. అంటే అదనంగా, అంటే మీరు చేయని పని. అంటే వ్యవసాయానికి సంబంధించి ఇదే కాకుండా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు పొలాలు కూలీలు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపు చేసినాం. అంటే ఇది వాస్తవాలు ఇట్లా ఉన్నప్పుడు నీవేదో గాలి మాటలు మాట్లాడేసి ఇది క్యాషు ట్రాషు అంటే మీరు మీ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనుకున్నారు మీరు గతంలో కూడా. రెండవది, ఏదైనా మాట్లాడితే తల తోక లేకుండా మాట్లాడతారు. ఇంకా చాలా చేయాలని ఉంది, ఇంకా చాలా చేయాలని ఉన్నా కూడా మీ నిర్వాహకం వల్లనే కదా. కేసీఆర్ మాటల గాడితోటి నేను గొప్పోడిని, నేను గొప్ప పరిపాలన చేసినా నా అద్భుతంగా ఎవడు చేయలేదనే మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇలా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఈ రోజున అదే ఎట్లుందంటే ఆయన మాట్లాడిండు, ఆయన అల్లుడు మాట్లాడి చాలామంది బీఆర్ఎస్ మాట్లాడారు. దొంగ అన్నట్టుగా ఉంది. మీరు 7 నెలలకే మీరు 30,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడుతుంటారు. అప్పులు తెచ్చినది అరే మేము తెచ్చిన అప్పు కంటే మీరు గతంలో చేసిన అప్పు కట్టడానికే సుమారుగా 40,000 కోట్ల పైచీలకు మీరు చేసిన అప్పులు తిరిగి కట్టినాం. మేము కొత్తగా తెచ్చిన అప్పు 30,000 కోట్ల పైచీలకు అయితే మేము బ్యాంకులకు వడ్డీ అసలు కంతుల కోసం అంటే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ కంతుల కోసం మేము తెచ్చిన అప్పు 30,000 కోట్ల పైచీలకు అయితే మేము కట్టింది 40,000 కోట్ల పైచీలు. అంటే ఇంత స్పష్టంగా కనపడేట్టుగా ఉన్నా కూడా ఈ రోజున అంత రకరకాల చెండాడుతాం. మీ బొంద మీరు ఏది చెండాడేది ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని చెండాడే ఈ రోజున మీ నిర్వాహకం చూసి ఈ రోజున ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. రెండవది, ఈ రోజున ఏం సందేశం పంపిండు కేసీఆర్ నేను అడుగుతా ఉన్నా. ఎట్లా నీవు గొప్పడవుతావు అంటే ప్రజాస్వామ్యాన్ని చులకన భావంతో చూస్తున్నావు. అంటే ప్రజలను చులకన భావంతో చూస్తున్నావు. నేనే సర్వం, నేనే మొత్తం టోటల్ సర్వం, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏమి తెలియదు ఏమీ లేదని కింద అసలు ప్రజాస్వామ్యాన్ని కారు రాస్తా ఉన్నాం. అసెంబ్లీ రాకపోవడానికి కారణం ఏంది? ఎందుకు రావు? ఈ అసెంబ్లీ నుంచి కాదా అని ముఖ్యమంత్రి అయింది? అసెంబ్లీ అంటే అంత చిన్న చూపా? తిన్నిటి వాసం అంటే కాదా అది? సామెత గుర్తు చేసినట్టు కాదా అది? నీవు ఈ అసెంబ్లీతోటి నీవు ప్రజల ఓటుతోటి శాసనసభ్యులు అయితే శాసనసభ ద్వారా నీ ముఖ్యమంత్రి అయితే ఈ అసెంబ్లీకి రావా? అంటే అంత గర్వమా? తినబట్టి పొగరు కాదా? అరే మనల్ని చూసి ప్రజలు నేర్చుకుంటూ ఉండాలా, సమాజం నేర్చుకుంటూ ఉండాలా. ఏం నేర్పించినావు నువ్వు? ఏం చూపించినావు?
అసెంబ్లీకి రాలే, సెక్రటరీ రాలే. మళ్ళీ ఉల్టా అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు 10 సార్లు చెప్పినాం. అగౌరవం చేసింది నువ్వు. ఏ రోజు దండలేసింది లేదు. నీ కుటుంబ సభ్యులకు రాజ్యసభలో సీట్లు ఇస్తావు, ఏ నిష్ణాతుడని మళ్ళీ జ్ఞాపకం చేస్తావు. ఇప్పుడు 4 సార్లు చెప్పింటా. అంటే ఏ లెక్క ప్రకారం చూసినా ఈ రోజున అంటే కేవలం ఒక దుగ్ధ, అరే నాకంటే చిన్న వయసోడు ముందర నేను కూర్చోవాలనా అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఎదురుగా నేను కూర్చోవాలనా, నేను చిన్నోడ్నా అంటే అట్లా ఆలోచించాల్సింది. నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, విలువల్ని పెంపొందించాలా. నీ విలువల్ని కాలరాస్తూ ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజున ఇంకా పొడుస్తా నరుకుతా అనే మాట జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడాన్ని, ఈ ప్రభుత్వం ఏర్పడడాన్ని, ఇంత గొప్పగా బడ్జెట్ వాస్తవికత దృక్పథంతో మోసాలు చేయకుండా, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేయకుండా మరి వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెడితే దీన్ని మీరు జీర్ణించుకోలేక మీరు మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయాభివృద్ధికి 4వ వంతు నిధులు కేటాయించారట. మనం అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం నిధులు కేటాయించలేదు, రైతాంగం నష్టం చేస్తున్నారు కదా. 25% మొత్తం టోటల్గా వ్యవసాయ రంగానికి రైతాంగం సంబంధించి అంటే ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తే అది 72 అంటే ఆల్మోస్ట్ 1/4 అంటే ఈ రోజున 10 సంవత్సరాల తర్వాత ఈ రోజున అంటే ఈ లెక్క చూస్తే 17% వడ్డీలకే సరిపోతూ ఉంది. 17%, 25% వ్యవసాయాన్ని ఖర్చు పెడితే 17% గత ప్రభుత్వం చేసిన వడ్డీల కప్పులకే 17% ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. నెలకు సుమారుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు కంతులు ఇన్స్టాల్మెంట్ కట్టే కార్యక్రమం. ఈరోజు ఇంకోటి రకరకాల మాట్లాడు, అది ఆ బంధు బంద్ అయింది, ఈ బంధు బంద్ అయిందని కదా. నువ్వు బంద్ చేయడానికి బంధు స్కీమ్ పెట్టినావా? కేవలం ఎన్నికలు గెలవడానికి దళిత బంధుని పెట్టిన మాట్లాడినావు. ఇచ్చినవా నువ్వు 1,70,000 కోట్లు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓటర్లు గెలవడానికి చేసినావు. అది వాస్తవిక దృక్పథంతోటి నిజంగా గనక గత 10 సంవత్సరాల కాలంలో ఈ తుగులకు పరికాలను కాకుండా కరెక్ట్గా బాధ్యతాయుతంగా చేసి ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఉంటుండే. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా మనం తక్కువ కాకుండా ఎదిగే స్థాయిలో ఉంటుంటివి. అది చేయకపోగా ఈ రోజున సంక్షేమానికి ఇయ్యలేదు, సాగునీటికి ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నాం. ₹1 కూడా అదనంగా ట్యాక్స్లు వేయలే, ₹1 కూడా పన్నులు విధించలే, ప్రజలపైన భారం మోపలే. అయినా వాస్తవికత దృక్పథంతో 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 1 కాదు, 2 కాదు, ఖచ్చితంగా గ్యారంటీలు ఎక్కడ మాట్లాడాడు. 6 గ్యారంటీ ఎక్కడ పోయింది? ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటికే ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త ఇప్పటికే 10 సార్లు చెప్పారు. ఈ 6 గ్యారంటీలో ఇప్పటికే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి. మళ్ళీ లెక్క చెప్తా. ఆర్టీసీ అయిపోయిందా? ఫ్రీ బస్సుది. ₹200 కరెంటుది అయిపోయిందా? ₹500 గ్యాస్ అయిపోయిందా? రైతు అదేంటి మన బీమా, ఆరోగ్యశ్రీ సంబంధించి అది 10,000 అయిందా? అట్లాగే ఇందిరమ్మ గృహాల కింద ఆ స్కీమ్ శాంక్షన్ అయిందా? ఇలా బడ్జెట్ కేటాయించడం జరిగిందా? ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు ఇచ్చిర్రు, ప్రాసెస్లు ఉన్నాయి, శాంక్షన్ అయినాయి.
ఎవరెవరికి వాళ్ళ కింద అధికారులు ఫైనల్ చేసే కార్యక్రమం చేస్తారు. బడ్జెట్ 9,000 కోట్లు. అదే చెప్పిన 200 రూపాయలు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఇవన్నీ అమలు అయినాయి కదా. ఇదే కాకుండా మీ లెక్క అడ్డగోలుగా భూములమ్మి అడ్డగోలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తలేరు, దోసుకునే కార్యక్రమం చేయట్లేదు. మీరేం చేసిందో ప్రజలకు తెలుసు. ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు. 6 గ్యారెంటీలే కాదు 7వ గ్యారెంటీ అని, అది కూడా అన్నిటికంటే ముఖ్యమైనది. 7వ గ్యారెంటీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ప్రజాపాలన, పారదర్శక పాలన, అవినీతికి అవకాశం లేకుండా, అక్రమాలకు అవకాశం లేకుండా స్పష్టమైనటువంటి పరిపాలన చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. సరే, ఎన్నికల కారణంగా 3 మాసాలు సమయం పోయింది. అంతకుముందు 3 మాసాలు పనిచేసే సమయం దొరకలేదు. క్యాబినెట్ కావచ్చు, ఫార్మేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ తోటి నిఖరంగా ఈ ప్రభుత్వం పనిచేయడం అవకాశం వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాతనే, ఎలక్షన్ కోడ్ అయిన తర్వాతనే పరిపాలన మొదలైంది. మరి అయినా కూడా ఇలా కళ్ళ మంటలు వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. ఎన్నికలు చూడలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో 8 వచ్చింది. మొన్న పార్లమెంట్లో ఏమైంది? 1 సీటు రాలే కదా. అంటే మీరు 7 మాసాలు అయిన తర్వాత కూడా, మొన్న జరిగిన 6 మాసాల తర్వాత కూడా మీ ప్రభుత్వమైన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి ప్రజలకున్న అభిప్రాయం అది కూడా పోయింది. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తూ ఉంది, చెప్పిన కార్యక్రమం చేస్తూ ఉంది అనేటువంటి ఆలోచనకు వచ్చే మీకు గుండు సున్నా పెట్టిరు. నేను కేటీఆర్ అంటూ ఉండే 8+8 అంటే 0 అది నీ లెక్కలు, మీది గుండు సున్నా అయింది. కారు సారు 16 గుండు సున్నా అయింది. లెక్కలు మాటల గాడి చెప్పి మాట్లాడే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇలా టోటల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పునర్వ్యవస్థీకరించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ లీకులు, నిరుద్యోగుల పట్ల మీరు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇలా మళ్ళీ వాళ్ళను సానుభూతి కోసం వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తొందరగా టీచర్స్ కూడా రావాలి, ఆ ప్రాసెస్ని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే, మళ్ళీ కూడా అప్పటికే బట్టి విక్రమార్క చెప్పిండ్రు, ఇంకా అదనంగా ఎవరికైతే ఎక్స్చేంజ్ అంటే ఇంకా అదనంగా 5,000 సీట్లు కూడా కొలువులో కొత్త కొలువు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కదా. అందుకనే ఈ తప్పుడు ఆరోపణలు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పనులు చేయమని సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని అవగౌరవపరుస్తూ శాసనసభకి రాకుండా మరి ఎందుకు రాలే? ఆ రోజు అంతకుముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపైన చర్చ మొదలు పెడితే దానికి ఎందుకు రాలే? ఏ కారణం చేత? ఏం ఆరోగ్యం బాగలేదా? మందులు చక్కగా వాడతలేరా? ఏ లెక్క ప్రకారం? అంటే శాసనసభనే అవమానం చేసే కార్యక్రమం. ఈ శాసనసభ ఏంది నాకు చాలా చిన్నది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కాదా? ప్రజలకు అర్థమైతే లేదా? చిన్నోళ్ళైనా పెద్ద దేళ్ళ చిన్న ఒకసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గొప్పని కాదు. మీరు చూపించినటువంటి బాట ఏంది, దారి ఏంది, విలువలేంది, నిజాయితీ ఏంది, పద్ధతి ఏంది, క్రమశిక్షణ ఇక్కడ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే డెఫినెట్గా ఈ పార్టీ ఆ 2 కూడా కుమ్మక్కైనాయి కాబట్టి, ఈ పార్టీ 2 కుమ్మక్కైనాయి కాబట్టి 8+8 0 కాదు, ఈ పార్టీ ప్లస్ ఆ పార్టీ కూడా 0 అవుతారు. థ్యాంక్ యూ. రేపు బడ్జెట్ సమాధానం ఉంది కదా, దాని అన్నీ వివరంగా చెప్తా కదా, టోటల్ సవివరంగా చెప్తా. లెందీ సబ్జెక్టు 1 నిమిషంలో అయిపోయేది కాదు. సో డెఫినెట్గా
సో డెఫినెట్గా అంచనాలు ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఈ పరిస్థితి కారణం ఎవరు, అలవాటు నేర్పించిండ్రు.